Hi everyone. In today's class, we are going to discuss percentages. పర్సంటేజెస్ను మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు పర్సంటేజ్ అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో పర్సంటేజ్, సెంట్ అంటే క్యాలిక్యులేటింగ్ ఆన్ ఎవ్రీ 100. సో ప్రతి 100 మీద క్యాలిక్యులేట్ చేస్తే, అసలు 100 మీద ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం? స్టాండర్డ్గా ఒక నెంబర్ తీసుకుని 100 అని అజ్యూమ్ చేసుకుని ప్రతి క్యాలిక్యులేషన్ మనం 100 మీదే చేస్తాం. I'll give you an example. ఒక ఇంటర్వ్యూకి 3 క్యాండిడేట్స్ వచ్చారనుకుందాం. 3 క్యాండిడేట్స్ 3 డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి వచ్చారనుకుందాం. అందులో యూనివర్సిటీ ఏ నుంచి వచ్చిన క్యాండిడేట్కి 300 మార్క్స్ వచ్చాయి. యూనివర్సిటీ బి నుంచి వచ్చిన క్యాండిడేట్కి 500 మార్క్స్ వచ్చాయి. యూనివర్సిటీ సి నుంచి వచ్చిన స్టూడెంట్కి 800 మార్క్స్ వచ్చాయి. ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అంటే, మార్క్స్ పరంగా మనం చూస్తే 800 మార్క్స్ వచ్చిన వాడు బెస్ట్ పర్ఫార్మర్ అనిపిస్తుంది. కానీ ముగ్గురులో మనం ఒకరిని తీసుకోవాలంటే ముగ్గురిని కంపేర్ చేయాలి కదా. సో ద గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ కంపారిజన్. సో కంపేర్ చేసేటప్పుడు ముగ్గురికి సేమ్ ఎగ్జామ్ అయినా పెట్టాలి, లేదా ముగ్గురిని స్టాండర్డ్గా ఒక నెంబర్ మీదనే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒకవేళ ఈ పర్సన్కి జరిగిన టెస్ట్ 300 మార్క్స్కి జరిగి తనకి 300 అవుట్ ఆఫ్ 300 వస్తే, ఈ పర్సన్కి జరిగిన ఎగ్జామ్ 1000 మార్క్స్కి జరిగి తనకి 500 వచ్చి, ఈ పర్సన్కి జరిగిన ఎగ్జామ్ 1200గా జరిగి దాంట్లో తనకి 800 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్? ఏ. ఎందుకని? హీ గాట్ 300 అవుట్ ఆఫ్ 300 విచ్ ఈజ్ 100%. క్లియర్? తనకి మొత్తం మార్క్స్, టోటల్ మార్క్స్ వచ్చాయి. సో తిన బెస్ట్ పర్ఫార్మర్. అంటే ఒక ఎగ్జామ్ 100 మార్క్స్కి జరిగితే 100 మనం ఒక స్టాండర్డ్ నెంబర్గా తీసుకుని ఆ 100 మార్క్స్కి ఏకి ఎన్ని వచ్చాయి, బీకి ఎన్ని వచ్చాయి, సికి ఎన్ని వచ్చాయి అనేది క్యాలిక్యులేట్ చేయడమే పర్సంటేజ్. సరే, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వీ షుడ్ అండర్స్టాండ్ దిస్. వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ద బేసిక్ నౌ. ఒక ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేస్తే అది పర్సంటేజ్లోకి మారుతుంది. ఒక ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఒక నెంబర్లో మనం పర్సంటేజ్ కనుక్కోవాల్సి వస్తే, అంటే ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈజ్ నథింగ్ బట్ xy by 100. ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈజ్ xy by 100. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్నా, వై పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ అన్నా రెండు ఒకటే. వై పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అగైన్ yx by 100. ఎక్స్ ఇంటూ వై బై 100 అని రాసినా, వై ఇంటూ ఎక్స్ బై 100 అని రాసినా రెండు ఒకటే. క్లియర్? సో ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై ఇస్ సేమ్ యాజ్ వై పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్. ఇది బేసిక్గా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసే విధానం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. అఫ్కోర్స్ మీరు చెప్పే ఆన్సర్ నాకు వినపడదు, బట్ ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్. ఒక క్వశ్చన్ అడుగుతా. ఫైన్, ట్రై టు ఆన్సర్ దిస్. వాట్ ఈజ్ 50% ఆఫ్ 400? నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇది. 50% ఆఫ్ 400. 400లో 50% ఎంత? ఇది మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూ గాట్ ద ఆన్సర్ 200. అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయలేదు, ఐ ఆమ్ షూర్ మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసి ఉండరు. సో 50% ఆఫ్ 400 అంటే మనకేం తెలుసు? 50% అంటే ఆ నెంబర్లో సగం అని తెలుసు. అంటే ఆ నెంబర్ని, ఇచ్చిన నెంబర్ని హాఫ్తో మల్టిప్లై చేయడం, ఇచ్చిన నెంబర్లో సగం బై 2 చేయడం. ఇది ఒక నెంబర్లో 50% క్యాలిక్యులేట్ చేసే విధానం. బేసిక్గా ఇలా చేయాల్సి వచ్చినా మనం ఇలా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం. ఫైన్, హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. రెండిటికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి? మనకి పర్సంటేజ్కి ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు కాబట్టి మనం దాంట్లో సగం అని కన్సిడర్ చేసాం. ఒకవేళ నేను మిమ్మల్ని 25% ఆఫ్ 400 అని అడుగుంటే, 25% ఆఫ్ 400, 25% అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్లో 1/4. సో మనకి 1/2 అంటే 50% అని, 1/4 అంటే 25% అని ఈ క్యాలిక్యులేషన్స్ తెలిస్తే, ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే మనం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అనే విషయం అర్థమైంది. అయితే ఇది మనం రిస్ట్రిక్ట్ చేసుకోకుండా ఎన్ని ఎక్కువ ఫ్రాక్షన్ వాల్యూస్ మనకి తెలిస్తే అంత ఫాస్ట్గా మనం క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతాం. క్లియర్? ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా వచ్చాయి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒక నెంబర్ మనం బేస్గా దేన్ని కన్సిడర్ చేసినా సరే
దానిని 100% అని కన్సిడర్ చేస్తాం. సో బేస్ వాల్యూని మనం 100% అంటాం. అలాగే ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ బేస్ వాల్యూ, న్యూమరేటర్ డినామినేటర్ అనేది బేస్ వాల్యూ. సో ఎప్పుడు డినామినేటర్ని 100% అనుకుంటాం. డినామినేటర్ బేస్ వాల్యూ, ఫ్రాక్షన్లో రాస్తే పర్సంటేజ్లో రాస్తే 100% అనేది బేస్ వాల్యూ. రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి ఎలా మార్చాలి, పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి? ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో ఒక పర్సన్కి 300 అవుట్ ఆఫ్ 300 వచ్చింది. 300 అవుట్ ఆఫ్ 300 వచ్చింది అంటే తనకి ఎంత పర్సంటేజ్ వచ్చినట్టు అనేది తెలుసుకోవాలి అంటే ఇక్కడున్న ఫ్రాక్షన్ని మనం 100తో మల్టిప్లై చేయాలి. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలి అంటే 100తో మల్టిప్లై చేయాలి. ఆ ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేయాలి. సో 300/300 మల్టిప్లైడ్ బై 100, దట్స్ 100%. క్లియర్? ఇప్పుడు ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దిస్. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేసాం. మరి పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? గుడ్, 100తో డివైడ్ చేయాలి. సో పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే 100తో డివైడ్ చేయాలి. లైక్ 100% ఎంత ఫ్రాక్షన్ అని కనుక క్వశ్చన్ అడిగితే, ఇది కనుక ఇవ్వబడిన క్వశ్చన్ అయితే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే 100తో డివైడ్ చేయాలి. వి గాట్ 1. ఇస్ దట్ క్లియర్? సో ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలి అంటే 100తో మల్టిప్లై చేయాలి. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే 100తో డివైడ్ చేయాలి. మరి 1 ఫ్రాక్షన్ ఏంటి అనొచ్చు కదా, 1/1. ఇస్ దట్ క్లియర్? ఒకవేళ 50% అయితే 50% ఎంత ఫ్రాక్షన్ అవుతుంది? 50/100, దట్స్ 1/2. సో 50% అంటే దాని ఫ్రాక్షన్ వాల్యూ 1/2. ఇందాక మీరు చేసిన క్యాలిక్యులేషనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది. ఒక నెంబర్లో 50% క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే, మనం ఏ నెంబర్లో 50% క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినా సరే మనం చేసేది ఆ నెంబర్ని 1/2తో మల్టిప్లై చేస్తున్నాం. యూ గైస్ నీడ్ టు రిమెంబర్ దిస్. క్లియర్? 1/2తో మనం మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు లెట్ us సే ఒక నెంబర్ ఉంది, నాకు 1 అంటే 100% అని తెలిసింది. 1/2 అంటే ఎంత పర్సంటేజ్ ఇది అనేది తెలియాలి అంటే 100ని 1/2తో మల్టిప్లై చేద్దాం. 100ని 1/2తో మల్టిప్లై చేద్దాం. యూ విల్ గెట్ 50%. ఇందాక మనం మాట్లాడుకున్నది ఇదే కదా, 50%కి ఫ్రాక్షన్ వాల్యూ 1/2. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఈ ఫ్రాక్షన్కి పర్సంటేజ్ వాల్యూ అంత. సో 1/2 అంటే 50%, 1/3 అంటే 33.33%. అంటే ఏమీ లేదు, ఈ ఫ్రాక్షన్ని మనం 100తో మల్టిప్లై చేస్తే ఎంత పర్సంటేజ్ వాల్యూ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం. ఈ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మనకి క్యాలిక్యులేట్ చేయడం వస్తే మనం క్యాలిక్యులేషన్స్ ఈజీతో సాల్వ్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ ఒక నెంబర్లో ఇన్ ఎనీ గివెన్ నెంబర్ లెట్ us సే 500 అనే నెంబర్లో ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ యూ టు ఫైండ్ 20% ఆఫ్ 500లో 20% ఎంత, దీనిని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 20% అంటే ఆ నెంబర్లో 1/5 అని అర్థం. బేసిక్గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? x ఇంటూ y/100 అనుకుంటాం కదా, అంటే 20 ఇంటూ 500/100. ఇది బేసిక్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన విధానం. దీనినే ఇంకొకలా సాల్వ్ చేయాల్సి వస్తే, ఇంకొక విధానంలో మనం దీనినే సాల్వ్ చేయాల్సి వస్తే ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. 20% ఈజ్ నథింగ్ బట్ 1/5. 20% ఈజ్ నథింగ్ బట్ 1/5. అంటే 500లో 1/5 క్యాలిక్యులేట్ చేయడం. 500లో 1/5, దట్ గివ్స్ యూ 100. ఈ రెండింటితో పాటు మనం ఇంకొకలా క్యాలిక్యులేట్ చేయడానికి కూడా అలవాటు పడాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. డూ అండర్స్టాండ్ దిస్. బేస్ వాల్యూ ఎంత ఇక్కడ అంటే ఇచ్చిన అసలు నెంబర్ ఎంత? 500. సో 500 అనేది 100% అయితే, అంటే 100% 500 అయితే దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 20%. 100% 500 అయితే 20% ఎంత, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో ఇప్పుడు ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే 100ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 500 వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. 100ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 500 వస్తుంది.
అలాగే 20ని కూడా ఇప్పుడు నేను అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. క్లియర్? 100ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 500 వస్తుంది? 5తో. సో 20ని నేను 5తో మల్టిప్లై చేస్తే దట్ గివ్స్ మై ఆన్సర్ యాజ్ 100. సో మనం ప్రతి క్వశ్చన్కి నేర్చుకునేటప్పుడు 3 రకాలుగాను సాల్వ్ చేద్దాం, 3 రకాలు నేర్చుకుందాం. అండ్ దెన్ వీటిలో మనకి ఏది సులువుగా అనిపిస్తే, ఎగ్జామ్ టైంకి మనకి ఏది ఫాలో అవ్వడం బెటర్ అనిపిస్తే మనం ఆ రకంగా క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. దానికన్నా ముందు ఐ విల్ షో యూ ద ఫ్రాక్షన్ వాల్యూస్. ఐ వాంట్ యూ గైస్ టు టేక్ డౌన్ దీస్ థింగ్స్, పుట్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ ద పేపర్. సో ఇది ఫ్రాక్షన్ వాల్యూస్. సో 1/20 వరకు. సో మనం క్వశ్చన్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంలో ఉంటాం కాబట్టి వి షుడ్ గెట్ యూస్ టు దీస్ నెంబర్స్. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ అనేవి మనకు వస్తే మనం తొందరగా ఐడెంటిఫై చేయగలిగితే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి దీని యూసేజ్ మనకి ఈ టాపిక్లో చాలా ఎక్కువ ఉంటుంది. టేక్ డౌన్ దీస్ థింగ్స్ అండ్ దెన్ సో ఇక్కడ వీడియో పాజ్ చేసుకుని ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయాల్సిన విధానం ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం చూసిన ఫ్రాక్షన్ వాల్యూస్లో ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ టు ఫైండ్ 45% ఆఫ్ 500, ఇలా ఒక క్వశ్చన్ ఉందనుకుందాం. 45% ఆఫ్ 500 ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి? అసలు 45% అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ వన్ 45 × 500/100. ప్రతిసారి మనం పేపర్ మీద అన్ని రాయం, ఇది మనకి బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వాలి. సో 45 × 500/100. సో మనం డెసిషన్ తీసుకోవాలి, మనకి ఇది క్యాలిక్యులేట్ చేయడం ఈజీయా? సెకండ్ వన్ 45% డైరెక్ట్గా ఇందాక మనం చూసిన ఫ్రాక్షన్ వాల్యూస్లో లేదు, కానీ ఇప్పుడు నేను 45% క్యాలిక్యులేట్ చేయాలి. ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అంటే 45ని ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తా. 20% ప్లస్ 25%, 20% ప్లస్ 25% ఆఫ్ 500. సో 500లో 20% అంటే ఏంటి? 1/5. 20% అంటే 1/5. సో 500లో 1/5 ఈజ్ 100 ప్లస్ అదే నెంబర్లో 500లో 25%. 25% ఈజ్ నథింగ్ బట్ 1/4. సో వాట్ ఈస్ 1/4 ఆఫ్ 500? 500లో 1/4 ఎంత? 125. Sum of these two gives your answer and it's 225. This is one of the ways. So ఇలా మనం సాల్వ్ చేసేది లెట్స్ సే మెథడ్ 1, లెట్ ఇట్ బి మెథడ్ 2. దీనినే ఇంకొకలా క్యాలిక్యులేట్ చేద్దాం. మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి నెంబర్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత సులువుగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. 45%ని 50 - 5 అని కూడా రాయగలుగుతాం కదా. అంటే 50% మైనస్ 5% ఆఫ్ 500. సో 50% ఆఫ్ 500 అంటే ఏంటి? సగమే కదా. సో 50% ఆఫ్ 500 ఈజ్ 250. ఇప్పుడు 50% 250 అయితే, ఒక నెంబర్లో 50% 250 అయితే ఆ నెంబర్లో 5% ఎంత? 50% 250 అయితే 5% 25. సో మై ఆన్సర్ విల్ బి 250 మైనస్ 25, that's 225. This is how we calculate the basic percentages. సో ఇచ్చిన నెంబర్లో పర్సంటేజెస్ను మనం ఈ 3 రకాలలో మనకప్పుడు ఏది సులువుగా అనిపిస్తే దాని ప్రకారం మనం సాల్వ్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ టు దిస్ నవ్ 2 నెంబర్లు ఉన్నాయనుకుందాం. Now we are going to discuss important thing from this topic. If you are given 2 numbers A and B, A ఒక నెంబర్, B ఒక నెంబర్, 2 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. Let us say A వాల్యూ 40, B వాల్యూ 60. A వాల్యూ 40, B వాల్యూ 60. ఇలా 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తాయి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి? సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏది బేస్ వాల్యూ. ఎప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినా సరే మనం క్వశ్చన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మనం ఫ్రాక్షన్లో రాద్దాం అనుకుంటే ఫ్రాక్షన్ మల్టిప్లైడ్ బై 100.
ఫ్రాక్షన్ మల్టిప్లైడ్ బై 100. సో ఇక్కడ ఫ్రాక్షన్లో ఎనీ గివెన్ ఫ్రాక్షన్ ఇస్ టు డూ విత్ టూ థింగ్స్, న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్, ఇన్ విచ్ ద డినామినేటర్ ఇస్ ద బేస్ వాల్యూ. డినామినేటర్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్, డినామినేటర్ ఇస్ ద బేస్ వాల్యూ. సో ఇప్పుడు వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి, ఏలో బి ఎంత పర్సంటేజ్ ఉంది. సో మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి పర్సంటేజ్, ఏలో. సో ఏని మనం బేస్ వాల్యూగా కన్సిడర్ చేసుకుని ఏ మీద మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి బేస్ వాల్యూ డినామినేటర్లో ఉండాలి. ఏ అనే వాల్యూలో బి అనేది ఎంత పర్సంటేజ్ ఉంది అనేది క్వశ్చన్ కదా. సో ఏ అనేది బేస్ వాల్యూ అండ్ రెండో వాల్యూ న్యూమరేటర్. సో ఏ డినామినేటర్, రెండో వాల్యూ న్యూమరేటర్. ద వాల్యూ ఆఫ్ బి హియర్ 60, ద వాల్యూ ఆఫ్ ఏ 40 మల్టిప్లైడ్ బై 100. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్, 4 times 25 is 100. So your answer will be 150%. మరి పర్సంటేజ్ వాల్యూ 100 వాల్యూ కదా మ్యాక్సిమం కాదు. పర్సంటేజ్ బేస్ వాల్యూ 100, మ్యాక్సిమం వాల్యూ 100% కాదు. క్లియర్? సో బేస్ వాల్యూ 100%, పర్సంటేజ్ మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు అది. సో బి అనేది ఏలో 150%. ఫైన్. నవ్ క్వశ్చన్ ఎలా ఉందనుకుందాం, ఆర్ దీనినే ఇంకొకలాగా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలా అర్థం చేసుకుందాం ఇదే క్వశ్చన్ని. ఏలో బి ఎంత పర్సంటేజ్, మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏని బేస్ వాల్యూ అనుకుంటున్నాం కాబట్టి పర్సంటేజెస్లో బేస్ వాల్యూని 100% అనుకోవాలి. సో ఏని మనం 100% అనుకుంటున్నాం. ఏ వాల్యూ ఎంత, 40 అనేది 100% అయితే, 60 అనేది ఎంత పర్సంటేజ్, 40 100% అయితే 60 ఎంత పర్సంటేజ్. ఇప్పుడు మనం దీనిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? యాక్చువల్గా మనకి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే అర్థం ఏంటి? ఈ క్యాలిక్యులేషన్ మీరు అర్థం చేసుకోగలిగితే మనం చాలా సులువుగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే నేను 40ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తానో 60ని కూడా నేను అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే నా ఆన్సర్ వస్తుంది. ఇది ఒక విధానం సాల్వ్ చేయడానికి. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ప్రతిసారి మనం ఇలాగే రిలేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కూడా రిలేట్ చేయొచ్చు. లుక్ ఎట్ ద బోర్డ్ వన్స్. 40ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. అదే నెంబర్తో నేను 100ని మల్టిప్లై చేస్తే నా ఆన్సర్ వస్తుంది. 40ని దేంతో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది, ఇంటూ 1.5. ఇంటూ 1.5 అనేది మనకు తెలిస్తే మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు అంటే ఇంకొకలా సాల్వ్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ అని వింటున్నారు కదా చిన్నప్పటి నుంచి. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టు డివైడెడ్ బై 40. క్లియర్? అది ఎలాగా మనకు వచ్చు, అలా మనం చేయగలుగుతాం ఖచ్చితంగా. ఇది తెలిస్తే మనకి డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. 40ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వచ్చింది, 1.5తో. 100ని 1.5తో మల్టిప్లై చేయండి. సో 100 into 1.5 ఈజ్ 150. ఇస్ దిస్ క్లియర్? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసింది ఫస్ట్ వన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి. సెకండ్ క్వశ్చన్, బి అనేది ఏ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది. By what percentage is B more than A? By what percentage is B more than A? B అనేది ఏ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తాయి. B అనేది ఏ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో బి ఎంత పర్సంటేజ్ ఎక్కువ, ఎంత పర్సంటేజ్ తక్కువ. ఫస్ట్ ఇలా మనం ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ ఏం చేయాలో అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఫ్రాక్షన్స్ అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఏ వాల్యూ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది బేస్ వాల్యూ. సో ఇక్కడ బేస్ వాల్యూ దేంతో మనం కంపేర్ చేస్తున్నాం, దేంట్లో మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఏ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ అనేది బేస్ వాల్యూ, అది డినామినేటర్. న్యూమరేటర్లో రాయాల్సింది ఏంటి, ఎంత పర్సంటేజ్ ఎక్కువ అన్నా ఎంత పర్సంటేజ్ తక్కువ అన్నా మనం ఖచ్చితంగా రెండు వాల్యూస్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏకి బీకి ఉన్న డిఫరెన్స్ ఎంత, ఏ 40, బి 60. రెండిటికి ఉన్న డిఫరెన్స్ 20/40.
40 multiplied by 100. So 20 times 2, 40. 2 times 50, 100. సో ఏ కన్నా బి అనేది 50% ఎక్కువ ఉంది. దానిని ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఎలా చేయొచ్చు ఒకసారి అర్థం చేసుకుందాం. ఏ కన్నా బి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. సో ఏ 100% అయితే బి ఎంత పర్సెంటేజ్? ఫైన్. లేదా ఏ 40 కదా, ఏ 40. ఈ 40 అనేది 100% అయితే, ఈ 40 అనేది 100% అయితే ఏకి బికి ఉన్న డిఫరెన్స్ ఎంత? ఏకి బికి ఉన్న డిఫరెన్స్ ఎంత? మనకి తెలిసిన విషయం బి అనేది 60, బి అనే వాల్యూ 60. ఏకి బికి ఉన్న డిఫరెన్స్ ఎంత? 20. సో 40 అనేది 100% అయితే 20 అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 40 అనేది 100% అయితే 20 అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 40లో హాఫ్ 20, 100లో హాఫ్ 50. సో your answer will be 50%. సో బి అనేది ఏ కన్నా 50% ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఇలా అడిగాను అనుకోండి మిమ్మల్ని. ఐ వాంట్ యూ గైస్ టు సాల్వ్ దీస్ 2 questions అండ్ రైట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, by what percentage is A less than B? By what percentage is A less than B? Second question, what percentage of B is A? What percentage of B is A? I expect you guys to calculate these 2 things. ఈ 2 questions మీరు క్యాలిక్యులేట్ చేయండి. సాల్వ్ చేద్దాం ఇప్పుడు. వాట్ పర్సంటేజ్ ఈజ్ ఏ? నౌ లెట్ మీ ఎరేజ్ దిస్. Let us solve this. By what percentage is A less than B? సో ఫ్రాక్షన్లో క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే ఈ మెథడ్ ప్రకారం సాల్వ్ చేస్తే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫ్రాక్షన్ మల్టిప్లైడ్ బై 100. న్యూమరేటర్లో ఉండాల్సింది బేస్ వాల్యూ. B by what percentage is A less than B? సో ఏ అనేది B కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది? మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? Bతో. సో B వాల్యూ డినామినేటర్లో ఉండాలి. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది, 2 సందర్భాల్లోనూ న్యూమరేటర్లో మనం రాయాల్సింది డిఫరెన్స్. సో 20/60 into 100, దట్స్ 33.33%. ఫైన్. ఒకవేళ మనం ఇలా సాల్వ్ చేయాల్సి వస్తే ఏ బి డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2. సో ఇప్పుడు బి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి యాక్చువల్గా మాడ్యులస్ అంటే పాజిటివ్ వాల్యూ అయినా నెగిటివ్ వాల్యూ అయినా పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేయాలి అని అర్థం. సో బి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి లెట్ us రైట్ ఇట్ యాజ్ B minus A. A value 40, B value 60, B minus A 20. By what percentage is A less than B? సో Bతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం Bని 100% అనుకుంటాం. 60 అనేది 100% అయితే 20 అనేది ఎంత? 60లో 1/3 20. మనకు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే మనం చేయగలుగుతాం. 60లో 1/3 20. సో 100లో 1/3 33.33%. సో ఏ అనేది బి కన్నా 33.33% తక్కువ ఉంది. ఫైన్. నెక్స్ట్ దిస్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఏ? వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఏ? బిలో ఏ ఎంత పర్సంటేజ్?
60 అనేది 100% అయితే 40 అనేది ఎంత పర్సెంటేజ్? 60 100 అయితే 40 అనేది ఎంత పర్సెంటేజ్? ఓకే, 60 100% అయితే 40 ఎంత పర్సెంటేజ్? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 40 into 100/60. బై క్యాలిక్యులేటింగ్ దిస్ వి విల్ గెట్ ద ఆన్సర్. లేదా బీకి ఏకి డిఫరెన్స్ ఎంత? 33.33. సో ఏ అనేది బి కన్నా 33.33 తక్కువ ఉంది. సో 100లోంచి 33.33 తీసేస్తే వి విల్ గెట్ 66.66%. ఇలా అయినా మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ తెలియాలి, బేస్ వాల్యూ తెలియాలి, ఎక్కడ మనకి ఏది సులువుగా అనిపిస్తే దాని ప్రకారం మనం సాల్వ్ చేస్తాం. లెట్ us look at another question of ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఫ్రాక్షన్ వాల్యూస్ గురించి. ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ నేర్చుకోవడం వల్ల మనకుండే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇందాకటి ఎగ్జాంపుల్సే మనం మళ్ళీ కన్సిడర్ చేస్తే ఏ వాల్యూ 40 అని, బి వాల్యూ 60 అని. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మనకి కనిపిస్తాయి. ఒకటి శాలరీ 20% పెరిగితే మళ్ళీ ఎంత తగ్గితే పాత శాలరీ అవుతుంది అని. ఓకే, సో ఏ అనేది 60 అయింది, 40 అనేది 60 అయింది అంటే ఎంత పెరిగింది? ఎంత వాల్యూ పెరిగింది అంటే, పెరగడం అంటే ఏంటి? ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటే 40 నుంచి 60కి ఎంత పెరిగింది? 20 పెరిగింది. దేని మీద పెరుగుతుంది? 40 మీద పెరుగుతుంది ఇంటూ 100. సో ఇది ఎంత అయింది? 50%, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/2. 50% పెరిగితే 40 అనే వాల్యూ 60 అయ్యింది అంటే 50% పెరిగింది. మళ్ళీ 60 ఎంత పర్సంటేజ్ తగ్గితే 40 అవుతుంది? ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. 40 అనేది కొంత పర్సంటేజ్ పెరిగి 60 అయింది, ఫైన్, అంటే 50% పెరిగింది. మళ్ళీ ఇప్పుడు 60 40 అవ్వాలి అంటే ఎంత పర్సంటేజ్ తగ్గాలి, ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవ్వాలి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. 60 అనేది 40 అవ్వాలి అంటే ఎంత తగ్గాలి? 20 తగ్గాలి. దేని మీద తగ్గాలి? 60 మీద తగ్గాలి ఇంటూ 100. దిస్ గివ్స్ యూ 33.33%. దట్స్ 1/3. సో 1/3 తగ్గాలి. 1/2 పెరిగితే 1/3 తగ్గాలి. 1/2 పెరిగితే 1/3 తగ్గాలి. I'll show you the table once. 1/2 పెరిగితే 1/3 తగ్గింది. Clear? If I give you a question, observe the pattern now. 1/3 పెరిగితే 1/4 తగ్గాలి. 1/3 పెరిగితే 1/4 తగ్గాలి. అబ్జర్వ్ ద ప్యాటర్న్ వన్స్. 1/2 పెరిగితే 1/3 తగ్గింది. 1/3 పెరిగితే 1/4 తగ్గింది. 1/4 పెరిగితే 1/5 తగ్గింది. నౌ ఈ ప్యాటర్న్ బేస్ చేసుకుని ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దీస్ థింగ్స్ నౌ. 1/4 పెరిగితే తగ్గాల్సింది 1/5. 1/4 పెరిగితే 1/5 తగ్గుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని పర్సంటేజెస్లో, రేషియో ప్రపోర్షన్స్లో, డేటా ఇంటర్ప్రిటేషన్లో, టైమ్ అండ్ వర్క్ సాల్వ్ చేసినప్పుడు, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ సాల్వ్ చేసినప్పుడు దీనినే మనం బేస్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒక క్వాంటిటీ పెరుగుతుంటే రెండోది కూడా పెరుగుతుంది, అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అలా ఉంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్న ప్రతి సందర్భంలోనూ ఇది మనం ఈజీగా అప్లై చేయొచ్చు, ఈజీగా దీని ప్రకారం మనం సాల్వ్ చేయొచ్చు. ఈ క్యాలిక్యులేషన్కి మనం అలవాటు పడితే క్వశ్చన్ని చూసి మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. సో ఐ వాంట్ యూ గైస్ టు గెట్ యూస్ టు దీస్ ఫ్రాక్షన్స్. సో 1/4 పెరిగితే 1/5 తగ్గుతుంది. అయితే ఇక్కడ సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. పెరగాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటే తగ్గాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఫైన్, పెరగాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉండాలి, తగ్గాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉండాలి. అసలు ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి అంటే న్యూమరేటర్ సేమ్ అయినప్పుడు, రెండు చోట్ల సేమ్ న్యూమరేటర్ ఉన్నప్పుడు ఏ ఫ్రాక్షన్ వాల్యూ డినామినేటర్ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉంటుంది. న్యూమరేటర్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు ఏ ఫ్రాక్షన్ వాల్యూలో డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఏ ఫ్రాక్షన్కి డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఫైన్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఫ్రాక్షన్ వాల్యూస్ గురించి. పెరగాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటే
తగ్గాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉండాలి. ఫైన్. సో ఇప్పుడు 1/4 పెరిగితే 1/5 తగ్గుతుంది. అలాగే 1/x పెరిగితే 1/x తగ్గాల్సింది 1/x+1. 1/x+1 తగ్గుతుంది. ఫైన్. అండ్ దెన్ ఒకవేళ కనుక ఫ్రాక్షన్ వాల్యూ x/y అయితే 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేయడం 1 సబ్ట్రాక్ట్ చేయడం ఈజీగా చేయగలుగుతున్నాం. ఒకవేళ ఫ్రాక్షన్ వాల్యూ x/y అయితే x/y పెరిగితే తగ్గాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ x/x+y అవుతుంది. x/x+y. సో డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉంటే ఫ్రాక్షన్ వాల్యూ తగ్గుతుంది కదా, తగ్గాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు x/y వాల్యూ తగ్గితే ఎంత పెరగాలి? x/y - x అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఈ రెండింటికి డిఫరెన్స్ x/y - x పెరగాలి. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. లెట్ మీ రైట్ ద క్వశ్చన్ హియర్. ఒకటి శాలరీ ఇనీషియల్గా 100% ఉంది. వాడి శాలరీ 25% పెరిగింది. 25% పెరిగింది. అంటే ఇప్పుడు కొత్త శాలరీ ఎంత అవుతుంది? 100లో మనం 25% క్యాలిక్యులేట్ చేయాలి. 25% ఆఫ్ 100 is 25. అంటే వాడి కొత్త శాలరీ 125 అయ్యింది. సో ఇప్పుడు 125 ఎంత తగ్గితే 100 అవుతుంది? 125 ఎంత తగ్గితే 100 అవుతుంది? పెరిగింది ఎంత? 1/4 పెరిగితే తగ్గాల్సింది 1/5. సో 1/5 అంటే ఎంత పర్సెంటేజ్? 20%. 1/5 అనేది 20%. ఈ 20% దీంట్లో. సో 125లో 20% తగ్గాలి. సో ఇది మనం డీప్గా అర్థం చేసుకోవాల్సిన ఫ్రాక్షన్ వాల్యూస్. సో గైస్, కన్సిడర్ దిస్ యాజ్ ద ఫస్ట్ లెసన్, ద బేసిక్ థింగ్స్ ఆఫ్ పర్సంటేజెస్. నెక్స్ట్ లెసన్లో మనం ఇవన్నీ అప్లై చేసి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో విత్ దిస్ I would like to conclude the session today. Thank you so much, guys. This is the first lesson of the topic percentages. Thank you.